మనసును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం. When once you follow your mind, you'll be getting deluded. మనసును ఆధారముగా కొన్న మానవుండు. The man who goes by the vagaries of the mind, మనసును ఆధారముగా కొన్న మానవుండు. the man who takes the mind as the basis, భ్రమణ కంటెను హీనమై బ్రతుకు చెడును. he will spoil his own life worse than that of a bee. బుద్ధిని ఆధారముగా కొన్న బుధజనుండు. An intelligent man who goes by his intellect, మాధవునిగను మారును మదియందు. he will transform himself into God on earth. బుద్ధిని ఆధారం చేసుకోవాలి. Rely on your intellect. మైండ్ ను మనం ఆధారం చేసుకోకూడదు. Don't follow the mind. ఈ మైండ్ అనేటువంటిది కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి. Mind is bundle of thoughts and counter thoughts. ఈ మైండ్ కు ఒక రూపం లేదు. Mind has no form. ఇది ఏమిటి? What is this? ఇది వస్త్రము. This is a cloth. ఇది వస్త్రం కాదు. It's not cloth. ఇది దారము. It's a thread. ఇది దారం కాదు. It's not thread. ఇది ప్రత్తి. It's cotton. ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిదే మనసు యొక్క భ్రమ. Like this you can go on proceeding along the path of inquiry through the theory of negation. చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి. Students understand this simple thing clearly. నా దేహము, My body, నా మనసు my mind. అంటే ఏమర్థం? What's the meaning? ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు. My mind, you say so. నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము. When you claim that your body is, you say my body. సరైన అర్థం కాదు. It's not, it doesn't convey proper meaning. నా దేహము, My నా body. అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు. Na means no. Deha, body. I am not the body. నా మనసు, మనసు నేను కాదు. Na, no. Manas, ఈ mind. I am not the వేదాంత mind. తత్వమునందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూనే వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐ ఆమ్ ఐ. నేను నేనే. Like this Vedanta will explain clearly that you are not the body, that you are not the mind, you are not the intellect, that you are not the senses. Then ఈ who are you? వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు. In Vedanta, you say that Aham Brahmasmi. ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కానీ బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు. It's also worldly interpretation, but not the actual divine principle. ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకొని వేదమును 4 వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి. The 4 Vedas declare Mahavakyas. Aham Brahmasmi, Prajnanam Brahma. ఈ వేదమంతా కూడాను ద్వైతమే. The entire Veda is dualism. కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది? When Veda itself is dualism, how do you expect non-dualism? జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి. Veda is meant to make you and to show you the path to be happy, to be comfortable and the actual బ్రహ్మచారి path to ఎట్లా ఉండాలి, divinity. గృహస్థుడు ఎట్లా ఉండాలి, వానప్రస్థుడు ఎట్లా ఉండాలి, సన్యాసి ఎట్లా ఉండాలి. Veda tells you how a celibate should conduct himself, how a householder ఇవన్నింటినీ should conduct himself. బోధించేటువంటిది వేదము. Veda teaches our code of కానీ conduct. వేదము ద్వైతమే. But Veda is dualism. కానీ వేదాంతము అద్వైతం. But Vedanta is ఆ non-dualism. వేదాంతమే ఉపనిషత్తులు. That Vedanta is Upanishad. ఆ వేదాంతమునందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది. In Vedanta also negates these అహం ideas. బ్రహ్మాస్మి, ఇందులో 2 ఉంటుండాలి. When it is said Aham Brahmasmi, there is dualism. నేను బ్రహ్మను, I am Brahma. నేను బ్రహ్మ 2 ఉంటున్నాయి. Here too I and Brahma. Dualism, not non-dualism. ఈ విధమైనటువంటి మార్గమునందు దైవత్వమైనటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి. In this path you can understand that divinity is everywhere. కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైన బాధలకు గురి అయిపోతున్నాం. Because of our ignorance, we suffer. We are put to so many troubles. దీనికి చిన్న ఉదాహరణ, A small example. ఈనాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకొని మనం చక్కగా గుర్తించాలి. You can understand what is popular in the modern times. Today, ఈనాడు గురు పూర్ణిమ అన్నాం. today is called Guru Purnima. ఇది సరి అయినటువంటి ఒక పదం కాదు. It is not the exact word.
ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండినటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు. Some scholars who act as gurus or preceptors in order to receive certain gifts from disciples, they నిజంగా call it దీనికి Guru సరైన Purnima. పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు. The correct name is Vyasa Purnima. ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది. Vyasa was born on this Purnima day. అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదని 4 వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే. It was on this day of full moon he classified Vedas into 4 important 18 parts. పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే. It was on this day of Purnami all the 18 epics కనుకనే were వ్యాస composed. పూర్ణిమ అని దీనికి ఒక పేరు. So it is called Vyasa Purnima. అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది. Later this word Vyasa Purnima is forgotten and now we call it Guru Purnima. వ్యాస పౌర్ణమి అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు. Vyasa is highly knowledgeable, the one of wisdom. అనంతమైనటువంటి వేదములను అల్పాయుష్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు. Man with short lifespan cannot go through the infinite knowledge of అన్ని Veda. వేదముల నుండి ఉండినటువంటి యొక్క రుక్కులను ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు. He separated all Rukkulu or main principles and called it Rigveda. దీనిని మంత్రస్వరూపము అన్నారు. This is called full of mantras. మననత్రాణ సమ్మిళితం ఇది మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము. That which is repeated again and again is mantra. ఈ అనంతమైనటువంటి వేదముల్లో ఉండినటువంటి యొక్క యజస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు. The Yajus part of it is separate from Veda and it is called Yajurveda. యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది. Yajus deals with the methodology with regard to the rituals, Yajna and Yaga. ఇంకా అన్ని వేదములు యందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి All Sama part of it out of Veda దీనికి సామవేదము అని పెట్టాడు. is classified as Samaveda. ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది? In what way is it useful? సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది. Samaveda is used for music and literature. కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది. So it is called Samagana. ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి. Then he could catch hold of Atharvanas. దీనికి కొంత అస్త్రశస్త్రములకు, For all weaponry and orchestry, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు, for all principles of health, దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి all related mantras are ఇది అథర్వణ segregated. వేదము అని పెట్టాడు. And he called it Atharvana Veda. ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది. As Vyasa classified this infinite knowledge of Veda into